సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో శ్రీ అన్నాసాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ గోవింద రఘునాథ్ దాబోల్కర్ గారు సాయి భక్తులు బాబా యొక్క సాయి సచ్చరిత్రను రచించటం అనేది ఆ భాగ్యం పొందటం జరిగింది. ఈరోజు మనం ప్రతి నారాయణరావు గారు ట్రాన్స్లేట్ చేసినటువంటి సాయి సచ్చరిత్రను పారాయణం చేస్తూ ఉన్నాం. సంస్థానంలో మనకు దొరికేది. కానీ మూలము అంటే ఓవి టు ఓవి మరాఠీలో ఉన్నటువంటిది మరాఠీ నుంచి డైరెక్ట్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది. చాలా విశేషమైన అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. అందులో అంటే అందరికీ అది చదవటం క్లిష్టతరం అవుతుంది, కష్టతరం అవుతుందన్న సదుద్దేశంతో గుణాజీ గారు ట్రాన్స్లేట్ చేసిన సచ్చరిత్రను తెలుగులోకి అనువదించారు ప్రత్యనారాయణరావు గారు. కానీ మూలము అచలానంద సరస్వతి గారు, మనమ్మ గారు వీరందరూ ట్రాన్స్లేట్ చేసిన సంస్థానంలో దొరుకుతాయి. ముఖ్యంగా మనమ్మ గారు రచించింది. ఎందుకో నాకు ఈరోజు ప్రాతకాలంలోనే ఒక సంకల్పాన్ని బాబా అందించడం జరిగింది. కార్తీకము, మార్గశిరము 2 మాసాలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు ఓవి టు ఓవి సాయి సచ్చరిత్ర పారాయణం అన్నది ప్రారంభించుకోబోతున్నా. 53 అధ్యాయాలు లేదా 52 అధ్యాయాలు ఈ మా కార్తీకము మార్గశిరంలో ప్రతిరోజు కూడా ఇంకా పారాయణం ఉంటుంది. మీకు లింక్ కూడా మన కమ్యూనిటీలో ఉంచటం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు, పారాయణంలో పాలు పంచుకోవాలనుకునేవారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహానికి, ఆ జగజ్జనని కృపకు, పరమేశ్వరుడి యొక్క దయకు, ఆ విష్ణుమూర్తి స్వామి నారాయణ స్వామి యొక్క కృపకు, సర్వదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని, మీరందరూ సుఖ శాంతులతో ఆనందకరమైన జీవితాలను గడపాలి అన్న సంకల్పంతో చేస్తున్న ఒక యజ్ఞమే ఇది. కాబట్టి పాలు పంచుకొని చరితార్థుల వల్ల మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయి.